హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి నా డే రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో మన డే అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో నేను వీడియోలో అదే చెప్తున్నాను అనమాట. నా బుడ్డోడు అండ్ నా బుడ్డదంతా అయితే వీడియో అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మా బుడ్డది ఇప్పుడే లేచారనమాట. నేను వాళ్ళతో పాటు లేచాను. ఇక్కడ మా బుడ్డోడు చూసారా, మా బుడ్డదాన్ని ఎత్తుకున్నానని చెప్పి నన్ను కూడా నువ్వు ఎత్తుకోవాలని చెప్పి నా ఒళ్ళోకి వచ్చి కూర్చుంటున్నాడు. ఫుల్ పోటీ అనమాట. అసలు మామూలుగా లేదు. ఇంకా మా బుడ్డోడు అయితే పాపం చాలా వీక్ అయిపోయాడు అనమాట. ఎంత క్యూట్గా ఉండేవాడు. పాపం చాలా అంటే చాలా వీక్ అయిపోయాడు. ఫైనల్లీ అయితే ఫీవర్ అనేది అయితే తగ్గిందండి. సో దేవుడి దయ వల్ల నిజంగా ఫీవర్ అనేది తగ్గిపోయింది. నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. నా కొడుకు అసలు ఆరోగ్యం ఏంటి, అసలు ఏం పిచ్చిగా ఆలోచనలు అనమాట. సో ఆ దేవుడి దయ వల్ల, ఆ డాక్టర్స్ దయ వల్ల నిజంగా తగ్గిపోయింది. నాకైతే అసలు దిమ్మ తిరిగింది అనమాట. డాక్టర్స్కి దిమ్మ తిరిగింది మా ఊరికి ఎందుకు ఫీవర్ వస్తుంది ఏంటి అని చెప్పి. బికాస్ టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసినప్పుడు అసలు ఫీవర్ అనేది అయితే రాకూడదు. బట్ మా ఊరికి రాగానే ఇంకా మేము చాలా అంటే డాక్టరే టెన్షన్ పడిపోయారనమాట. ఎందుకు వస్తుంది ఫీవర్ ఏంటి అని చెప్పి. సో ఇంకా దానివల్ల మాకు ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే డాక్టర్సే మనకి దేవుళ్ళు. సో వాళ్ళే టెన్షన్ పడినప్పుడు మనకి ఇంకెంత టెన్షన్ ఉంటుంది, మన పిల్లలకి ఏమైందో ఏంటో అని చెప్పి. సో ఇంకా మా ఊరు అల్లరి చూడండి, ఎంత అల్లరి చేసేవాడు. ఇంకా ఇదే కాదు, చాలా తగ్గిపోయింది అనమాట ఇంకా అల్లరి. వాళ్ళ చెల్లి పుట్టక ముందు చాలా సైలెంట్గా ఉండేవాడు. అసలు ఎంత సైలెంట్ అంటే మాట్లాడడం అలా చేసేవాడు అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చెల్లి పుట్టిన తర్వాత పోటీ అనమాట. ఎందుకంటే వాళ్ళ చెల్లి ఎక్కువగా ముద్దులాడుతుంది కదా. సో అందుకని చెప్పి వాడికి బాగా కోపం వచ్చేస్తుంది. నాతో మాట్లాడట్లేదు ఎవరు అని చెప్పి అర్థమైపోతుంది అనమాట. ఇంకా అలా కొంచెం తెలుస్తున్నాయి అనమాట. ఇలా ఉండాలి అంటే ఏంటంటే ఇంట్లో ఒక్కళ్ళే అయితే అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. నాలాగా ఇంట్లో పెంచే వాళ్ళకైతే అసలుకే తెలియదు. సో మా బుడ్డది పుట్టిన తర్వాత మా ఊరు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అంటే చెల్లి అంటే తెలియడం, అంటే వీళ్ళు ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి, అలా చేయాలి అని చెప్పి బాగా తెలుసుకున్నాను. అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట వాళ్ళ చెల్లి పుట్టాక. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే మా బుడ్డదాని కోసం అయితే మేము ఉయ్యాలైతే తీసుకున్నాము. ఆల్రెడీ ఇది కంపెనీ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. టింకి ఆటోమేటిక్ క్రాడిల్ అనమాట. సో అసలు నేను ఇదైతే మా బుడ్డోడికి ఉన్నప్పుడు నేను తీసుకోవాల్సింది, మా బుడ్డోడు చిన్నప్పుడే. బట్ నేనేంటంటే కొంచెం ఆలోచించాను అనమాట. టెన్షన్, ఎందుకంటే ఆటోమేటిక్ కదా, కరెంటుతో కదా. సో ఏదైనా ప్రాబ్లం అయితే అంటే మనకి తెలియదు కదా, ఇది ఆన్లైన్ కదా, మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. సో మనం ఏదైనా తప్పు బిగించినా ఏదైనా చేసినా సరే కొంచెం ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పి ఒక బ్యాక్ స్టెప్ అయితే వేసాను అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ వస్తాయి అనమాట. రీల్స్లో, షార్ట్స్లో ఆటోమేటిక్ క్రాడిల్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అని కూడా వాళ్ళు మనకి డీటెయిల్గా చెప్తున్నారు. ఆల్రెడీ దీంట్లో కూడా డీటెయిల్గా బుక్ అయితే ఇస్తారనమాట. సో ఒక్కటి కొంచెం ధైర్యం చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని ఒకే ఉయ్యాలో ఊపాలంటే అవ్వదు. మా వాడు ఏంటంటే ఇప్పటికే చెప్పాను కదా, ఫుల్ పోటీ అనమాట. నా చెల్లికి ఏది ఉందో నాకు అదే కావాలి, చెల్లి ఉయ్యాలో పడుకుంటే నేను ఉయ్యాలోనే పడుకోవాలని ఫుల్ గోల్ అనమాట. సో ఇద్దరిని ఒకేసారి నేను ఊపలేను, నాకు 100 చేతులు లేవు కాబట్టి. సో నాకు అంత ఓపిక కూడా ఉండదు. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని వీళ్ళిద్దరిని ఉయ్యాలు ఊపుకొని నేను పడుకునేసరికి నాకు చాలా టైం అవుతుంది. సో దానికోసం అయితే దేవుడి దయ వల్ల ఒకటైతే కనిపెట్టారు కాబట్టి ఆటోమేటిక్ రాడేది. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి అయితే నేను ఇంకా ధైర్యం చేసి అయితే ఆటోమేటిక్ రాడాలు తీసుకున్నాను. బట్ ఇది రాగానే నేను అనవసరంగా బ్యాక్ స్టెప్ వేసాను మా బుడ్డోడి విషయంలో అని చెప్పి అయితే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనకి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది న్యూ మామ్స్కి. నిజంగా అస్సలు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పిల్లలు కూడా మంచిగా పడుకుంటారు. మా బుడ్డోడు అసలు ఊపి ఎంతసేపు ఊపించుకునేవాడో నా పనంతా ఆగిపోయేది అనమాట. సో ఇదేంటంటే మనం ఒక స్విచ్ ఆన్ చేయడం,
వెళ్ళిపోయి మనం పని చేసుకోవడం, ఇంకా ఇదే అనమాట. దానివల్ల మనకి చాలా టైం అనేది కలిసి వచ్చింది అండ్ మనకు త్వరగా పనులు అయితే అయిపోతాయి. మన పిల్లలు పడుకున్నప్పుడు మనం కూడా చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ టింకీ క్రాడిల్ ఆటోమేటిక్ క్రాడిల్ వాళ్ళకి, బికాజ్ మన న్యూ మామ్స్ కోసం మంచిగా ఒక వస్తువుని కనిపెట్టారు. అసలు ఇలాంటివన్నీ కూడా మన చిన్నప్పుడు ఉంటే ఎంత బాగుండేదని వాళ్ళు, అంటే మన మామ్స్ చూసుకునే వాళ్ళు అందరూ అనుకుంటారనమాట, అమ్మో ఇంత ఇలా చాలా డెవలప్ అయిపోయింది అని చెప్పి మా అమ్మలు అంటున్నారనమాట. సో వాళ్ళు చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఏమి ఉండదు కదా, గొడ్డుయ్యాలను వేసేసి ఊపడం పని చేసుకోవడం సరిపోయాయి. సో మా బుడ్డోడు పుట్టినప్పుడు నేను అలాగే చేసుకున్నా. బికాజ్ ఒక బ్యాక్ స్టెప్ ఏంటంటే మనకు ఒక చిన్న భయం అనమాట, మన పిల్లలకి ఏమైనా అవుతుందా ఏంటి అని చెప్పి ఒక చిన్న భయంతో బ్యాక్ స్టెప్ వేసాను. బట్ ఈసారి మాత్రం అట్లా కాదు, ధైర్యం చేసి ఒకసారి బుక్ చేద్దాము అని చెప్పైతే అనుకున్నా. కానీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా యూస్ఫుల్ అయిందనమాట. ఇది మాత్రం నిజంగా ఎవరైనా న్యూ మామ్స్ చూసినట్టయితే ప్లీజ్ తీసుకోండి. ఎటువంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దు, చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఉయ్యాల 20 కేజెస్ వెయిట్ అనేది మోస్తుంది అనమాట. ఈ ఉయ్యాల అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఇచ్చారు, ఆ కర్రలు కానీ ఏవైనా సరే. అదే మా హస్బెండ్ అంటున్నారు అనమాట, అమ్మ చాలా గట్టిగా ఉంది, బరువు కూడా బీభత్సంగా ఉందన్నమాట ఉయ్యాల. సో ఇంకా మన భయం ఏమి ఉండదు, పిల్లలు పడిపోతారని కానీ ఏడుస్తారని కానీ ఏది ఉండదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకే మా బుడ్డదాన్ని అయితే ఉయ్యాలు వేసేయడం, స్టిచ్ చేయడం, ఇంకా పడుకున్న తర్వాత స్టిచ్ కట్టేయడం అనమాట. ఇంకా మా బుడ్డోడు ఏంటంటే నిద్ర వచ్చినప్పుడు మా బుడ్డోడు ఉయ్యాల్లో ఊపడం. నాకు పని అనేది చాలా మంచిగా అయిపోతుంది అనమాట. కొంచెం టైం కూడా చాలా కలిసి వస్తుంది, చాలా బాగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ చూడండి ఎంత కామెడీ చేస్తారంటే కనిపించారనమాట. చాలా అసలు ఇంట్లో ఉన్నారంటే అల్లరి. మా ఇద్దరు పిల్లలతో ఆయన కూడా చిన్నోడు అయిపోయి అల్లరి చేస్తాడనమాట మా ఆయన. సో మా ఆయన బంగారమే. ఇంకా మొత్తం కూడా ఆ బుక్లో ఉన్నదంతా కూడా చూసుకుని అయితే సెట్ చేసుకుని అయితే ఇంకా మొత్తం కూడా బిగిస్తున్నారు అనమాట మా హస్బెండ్. నాకేంటంటే మా హస్బెండ్ నాకేమో బిగించడం ఇవన్నీ ఏమీ తెలియదు. ఆ బుక్ ఇచ్చినా సరే నాకు అంటే ముద్దపప్పు అనమాట, నాకు తెలియదు అనమాట. సో ఇంకేంటంటే నేను అందుకని బ్యాక్ స్టెప్ వేసాను, మా హస్బెండ్ కూడా రాకపోతే వేస్ట్ అయిపోతాయి అమౌంట్ అని చెప్పి. బట్ ఇదేంటంటే కంపెనీ అంటే వెబ్సైట్ ద్వారా నేనైతే బుక్ చేశాను అనమాట. వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా బాగా అంటే మనం ఏదైనా మెసేజ్ పెట్టినా కానీ వాట్సాప్లో వెంటనే రెస్పాండ్ అవ్వడం మంచిగా ఉందన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు చాలా బాగా యూస్ఫుల్ అయింది నాకు. డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారనమాట. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ అయితే బిగిచ్చేశారు. ఇంకా మొత్తం కూడా చూస్తున్నాం అనమాట ఎలా ఉంటుంది ఏంటి. నేను స్క్వేర్స్ టైప్లో ఉన్నదైతే తీసుకున్నాను అనమాట ఉయ్యాల, బికాజ్ మా బుడ్డదానికి కొంచెం నడుము నొప్పి రాకుండా ఉంటుంది అని చెప్పి. ఇక్కడైతే మా హస్బెండ్ ఒక రాంగ్ చేశారనమాట, అంటే దానికి ఒక పైపులు ఇస్తారు, అవి బిగించలేదు అనమాట. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా పైప్ ఇచ్చారండి అంటే అసలు వినరే. నాకు అసలు మా హస్బెండ్ నేను చెప్తే ఆయన చెప్పిందే కరెక్ట్ అని చెప్పి చూస్తారు, తర్వాత రాంగ్ అయిందని చెప్పి మళ్ళీ తీసి ఇంకా పైప్స్ అన్ని బిగిచ్చేసి పెట్టిన తర్వాత స్క్వేర్ టైప్లో వస్తుంది అనమాట. సో ఇంకా పైపులు పెట్టిన తర్వాత స్క్వేర్ టైప్లో వస్తుంది. ఫస్ట్ అయితే మేము దిండ్లు వేసాం అనమాట, అంటే మెయిన్ భయం కదా మనకి ఏదైనా సరే, ఫస్ట్ పాపని ఎందుకు వేయడం అని చెప్పి దిండ్లు వేసాం అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెయిట్ ఉన్న దాని మీద ఇంకా ఎక్స్ట్రా పెట్టేశాడు మా హస్బెండ్. సో దానివల్ల సరిగ్గా ఊపలేదు అనమాట. ఇప్పుడు వెయిట్ కరెక్ట్గా పెట్టారనమాట, అంటే అక్కడ మనకు ఉంటుంది ఎంత వెయిట్లో పెట్టాలి, ఇంత వెయిట్ ఉంటే ఇంతలోనే ఆన్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది. సో దాంతో కరెక్ట్గా ఇప్పుడు పెడితే వెయిట్, ఆ దిల్లు ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ మనం ఆప్షన్ పెడితే మంచిగా ఊపిందనమాట. సో ఇంకా మాకైతే ధైర్యం వచ్చేస్తుంది, ఓకే మంచిగా ఉంది, ఎలాంటి కరెంట్ షాక్లు కొట్టడం కానీ ఏమీ లేవు, అంత సెక్యూరిటీ అనమాట. ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే మాత్రం ప్లీజ్ తీసుకోండి, ఎవరు బ్యాక్ స్టెప్ అయితే వేయొద్దు. చాలా అంటే చాలా బాగుంది. మనకేంటంటే న్యూ మామ్స్కి కలిసి వచ్చేది అనమాట టైం అనేది. ఎక్కువ నీరసం అంటే పని చేసుకుని వచ్చి పిల్లల్ని ఊపి పడుకోబెట్టడం అనేది ఉండదు, మనకి కొంచెం రెస్ట్ వచ్చినట్టు అయ్యిద్ది అనమాట. సో మన కోసమే కనిపెట్టారు కాబట్టి అంత సెక్యూరిటీ అనమాట. ఎలాంటి కరెంటు కూడా పిల్లలకి టచ్ అయితే అవ్వదు. సో ఇంకెక్కడంటే మా అమ్మ అయితే పడుకోబెట్టింది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ మా ఒడ్డుదాన్ని పడుకోబెడితే ఇంకా వెయిట్ చూసి దాన్ని బట్టి అయితే ఇంకా
ఆప్షన్ అనేది పెట్టుకుని అయితే ఆన్ చేసుకోవడమే. సో ఫైనల్లీ మా బుడ్డ ఆటోమేటిక్ క్రాడల్ అయితే వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా బుడ్డది కూడా చక్కగా పడుకుంటుంది ఉయ్యాల్లో. ఇంకా ఉయ్యాల అలవాటు అయిందంటే నిజంగా అస్సలు పడుకోరండి బయట అయితే. కాకపోతే మనకి ఏంటంటే ఉయ్యాల అలవాటు అయిన వాళ్ళకి బయటికి తీసుకెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. బట్ ఆ ఒక్క రోజు కోసం కూడా మనం ప్రతిరోజు కూడా ఇబ్బంది పడకూడదు కదా. సో నేను అదే అనుకుని ఉయ్యాల అనేది అయితే అలవాటు చేసేసాను అనమాట మా బుడ్డదాన్ని. ఇంకా మా బుడ్డది అయితే ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నెట్ క్లాత్ అయితే వేస్తున్నాను. మస్కిటోస్ వెళ్ళకుండా అయితే నెట్ క్లాత్ కూడా ఇచ్చారనమాట. సో ఇంకా మా బుడ్డది మంచిగా ఉయ్యాలైతే ఊగుతుంది. సో ఫైనల్లీ అయితే ఈ ఆటోమేటిక్ క్రాడల్ అనేది సూపర్ అంటే సూపర్ అనమాట. కాకపోతే ఏంటంటే మా బుడ్డోడికి నేను ఇవ్వలేదని చెప్పి కొంచెం బాధ అనిపించింది. కానీ పర్లేదు మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఒకటి మనకి తెలిస్తేనే కదా రెండోసారి మనం ఏదన్నా తప్పు చేస్తున్నామంటే అది కరెక్ట్ చేయడానికి. సో ఇంకా మా బుడ్డదాన్ని అయితే ఉయ్యాల వేసేసాం అనమాట. ఇంకెవరి పనులు అలా అయితే చూసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే కొత్త పీట అయితే తీసుకొచ్చారనమాట మా అమ్మ వాళ్ళు. నేనే తీసుకురామని చెప్పి నాకైతే ఫుల్గా లెగ్స్ అయితే పెయిన్ వస్తున్నాయి అనమాట. పాపకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు కానీ కుదరట్లేదు మంచమే కూర్చున్నప్పుడు. సో దానికోసం అయితే పీట అయితే కొనుక్కురమ్మని చెప్పాను. సో ఇక్కడైతే కొనుక్కొచ్చారనమాట. కాకపోతే నాకు ఏంటంటే పీట అనేది కొంచెం అంటే తక్కువ హైట్ అనేది తక్కువలాగా అనిపించింది. సో ఇంకా మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళి మార్చమంటే తంతారని చెప్పి ఇంకా అదే ఉంచుకుంటాలే అని చెప్పి ఇంకా అన్నాను అనమాట. సో ఇంకా మాది ఏంటంటే మంచం అనేది కొంచెం కిందకే ఉంటుంది. రాళ్ళు అవి అంటే మంచానికి రాళ్ళు పెడతాం కదా. సో మా మంచానికి అలా రాళ్ళు అయితే ఏమి ఉండవు. సో ఓకే మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి ఇంకా పీట అనేది అయితే ఇంకా ఉంచేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా బుడ్డోడికి అయితే స్నానం చేయించడానికి అయితే మా అమ్మ అయితే తీసుకెళ్ళింది. వచ్చే ముందర జిలేబీ కూడా తీసుకొచ్చారనమాట. సో ఫుల్ ఆకలి అనమాట. ఇంకా ఆకలి వేసేసి మా ఓడికి వామన్నం చేస్తే ఆ వామన్నమే కొంచెం ఉంటే తిన్నాను అనమాట. ఇంట్లో ఏమీ కూడా తింటాకైతే లేవు. సో తింటాక ఉన్నప్పుడేమో తిన్నాను నేను అలా తిన్నాను చెప్పి మా హస్బెండ్ నేను అడిగే వరకు తీసుకురారనమాట. నీకు ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను అన్నీ కూడా పడేస్తాను తినకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయే వరకు ఉంచి అని చెప్తానని చెప్పి కోపం వచ్చి ఏమి కూడా నేను అడిగే వరకు కూడా తీసుకురారనమాట మా హస్బెండ్. సో నాకు ఫుల్గా ఆకలి వస్తుంది. ఇంకా జిలేబీ తీసుకొచ్చారనమాట. మా అమ్మ ఇంకా జిలేబీ తింటూ ఇంకా అలా బిగ్ బాస్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి నా ఫేవరెట్ అనమాట బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ చూస్తే నిజంగా నాకున్న టెన్షన్స్ కానీ నాకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇంకా నాకు ఏమీ కూడా మైండ్లోకి రావన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ఇంక ఇద్దరు పిల్లలతో ఇంకా ఫుల్ స్ట్రెస్ అయితే అయిపోతుంది నాకు. సో దానివల్లే బిగ్ బాస్ అదే టైంకి రావడం నాకు ఒక లక్కీ అనిపించింది అనమాట. సో ఇంకా బిగ్ బాస్ చూస్తూ నా స్ట్రెస్ అనేది అయితే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంకా జిలేబీ తింటే నాకు టేస్ట్ అనేది కొంచెం తీపి అంటే స్వీట్ అనేది కొంచెం తగ్గినట్టు అయితే అనిపించింది. మా ఇంటి దగ్గర విజయవాడలో అయితే సూపర్ ఉంటాయి అనమాట జిలేబీ. మా డాడీ తెచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్వీట్ అనేది తక్కువ వేస్తారు. సో దానివల్ల అయితే కొంచెం నాకు టేస్ట్ అనేది అంత నచ్చలేదు. ఇంక ఇక్కడ ఏంటంటే అసలు నేను ఎన్ని రోజులుగా అనుకుంటున్నా నా డ్రీమ్ అనుకోవచ్చు ఇంకేదన్నా అనుకోవచ్చు కానీ నేను అనుకున్నది మాత్రం ఇప్పటికైతే కుదిరిందనమాట. ఈ స్టాండ్ తీసుకోవాలని చెప్పి నా పెళ్ళైన కొత్తలో నుంచి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు నిజంగా. సో ఇప్పటికైతే కుదిరిందనమాట. ఎందుకంటే మేము ఏ ఇంటి అంటే రెంట్ హౌస్ కదా, వెళ్ళిన చోట ఏంటంటే ఇక్కడ విలేజ్లో ఇది పెట్టుకోవడానికి అంతకుముందు ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే విలేజ్ కూడా సిటీ లాగా కట్టేస్తున్నారు కదా బిల్డింగ్స్. సో మేమున్న ప్రతి చోట కూడా మాకు ఇది పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి కూడా లేదు ఛాన్స్. ఇంకా నా వల్ల కాదనమాట. ఎందుకంటే మా బుడ్డోడు కిచెన్లో అన్నీ కూడా లాగేస్తున్నాడు అనమాట. నాకేమో అసలు కిచెన్ అనేది ప్లేస్ సరిపోవట్లేదు. ఇప్పుడు ప్లేట్స్ మా నలుగురు వరకు పెట్టుకుందామంటే రేపు పొద్దున ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో వాళ్ళకి ఎలా పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన. సో నాకు ఇంక ఇదంతా మైండ్లో వచ్చేసరికి ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను అనమాట. సో అనుకుని ఈ రోజు మాత్రం నెరవేర్చుకున్నాను అనమాట నా కోరిక. ఈ స్టాండ్ కొనుక్కుంటే అసలు దీంట్లోకి ఇంకా కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లోకి వెళ్ళిపోతే మనకి అసలు సామాన్లు పెట్టుకుంటున్నాము మనకి ఇన్ని సామాన్లు ఉన్నాయని కూడా మనకి అనిపించదు. సో నాకు అదే ఫీలింగ్ అనమాట. ఎప్పుడు కొనుక్కుని ఎప్పుడు ఇలా పెట్టుకుని ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను అని చెప్పి నాకేంటంటే దిమ్మ మీద అస్సలు ఏదైనా ఉంటే నచ్చదనమాట. సో నాకేంటంటే ఈ స్టాండ్ లేకపోవడం వల్ల దిమ్మ మీద అన్నీ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ స్టాండ్ కొట్టించే వరకు నేనైతే నిద్రపోలేదు. మా హస్బెండ్ బతిమాలుతూనే ఉన్నానమాట. ముందు స్టాండ్ కొని నాకు కొట్టించు, ముందు నాకు అసలు కిచెన్ అనేది చూడబుద్ధి కావట్లేదు, నీట్గా కనిపించట్లేదు. అంటే యూట్యూబ్లో కూడా మంచిగా కనిపించాలి కదా మన ఇల్లు అనేది. మనం ఎంత నీట్గా పెట్టుకున్నా మనకి ప్లేస్ లేనప్పుడు మన దిమ్మ మీద
మీదే పెట్టుకుంటాం. అప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఏంటి ఇల్లు ఇలా ఉంది ఏంట్రా బాబు అని అనుకుంటారు. అంటే యూట్యూబ్ కోసమనే కాదు, నేను చూసుకోవడానికి కూడా నాకు నచ్చట్లేదు అనమాట కిచెన్. సో దానివల్ల అయితే నేను ధైర్యం చేసేసి ముందైతే తీసేసుకున్నాను. ఇంకా మంది రెంటెడ్ కాబట్టి ఓనర్స్ అడిగి మనం కొట్టించుకోవాలి కాబట్టి కొంచెం ఓనర్స్ని పర్మిషన్ అడిగి ఒక్కసారికి అని చెప్పి ఇంక ఇదైతే కొట్టించేస్తున్నాను అనమాట. సో ఇది కొట్టించిన తర్వాత నాకు ఎంత బాగా అనిపిస్తుందో కిచెన్. సో నేనైతే ఫుల్గా అయితే తీయలేదనమాట. ఇది సదురుకునే లోపు మా బుడ్డది పడుకున్నది కూడా లేచేసింది. సో ఇంక నేనైతే గబగబా సదిరేసేది అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మొత్తం కూడా అసలు ఎలా ఉంది ఏంటని అయితే మీకు చూపించలేదు. బట్ ఒక రోజు మాత్రం వీడియో మా కిచెన్ టూర్ అయితే చూపిస్తాను, నేను ఎలా సదురుకుని ఏంటని. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తెచ్చుకోవాల్సి ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరకు కూడా ఆలోచించాను అనమాట. అంటే కొంచెం ఓన్ హౌస్ కట్టుకున్నాక, ఇప్పుడే కాదు ఒక 15 years కన్నా ఓన్ హౌస్ కట్టుకుంటాం కదా. సో అప్పుడు అన్నీ కూడా కొనుక్కున్నా. ఇప్పుడు అన్నీ కొనుక్కొని మళ్ళీ ఈ హౌస్ కాకపోతే ఇంకో హౌస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ మోసుకుని వెళ్ళాలి కదా అనుకున్నాను. కానీ బట్ అసలు కాదు, మనకు ఉండాలి, లేకపోతే మన కిచెన్ అనేది అసలు మన వల్ల అవ్వదన్నమాట. సో ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోతున్నారనమాట ఇంటికి. సో ఎందుకు ఏంటి అని చెప్పైతే నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ ఎమర్జెన్సీగా ఇమీడియట్గా వెళ్ళిపోతున్నారనమాట. అందుకే అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఇక మా అమ్మ చెప్తూ ఉంటారు, పిల్లలు జాగ్రత్త, నువ్వు బిగ్ బాస్ చూస్తూ అది చూస్తూ ఇది చూస్తూ ఉండిపోవాకు, పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అన్నారనమాట. సో ఇవాళ వీడియో అయితే అదే అండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.